హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని చిక్కులు, చికాకులు, కొన్ని రోజులు సమస్యలు, కష్టాలు, బాధలు మనల్ని నలిపేస్తూ ఉంటాయి. కానీ ప్రతి చీకటి శాశ్వతం కాదు. తెల్లవారితే వెలుగు తప్పనిసరిగా వస్తుంది. అలాగే ప్రతి కష్టానికి కూడా ఒక కొత్త వెలుగు తప్పకుండా వచ్చి తీరుతుంది. మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి సంతోషాలు మీరు ఆశిస్తున్నారు. మీ జీవితమే మారిపోతుంది అని చెప్పడానికి విశ్వం కొన్ని సంకేతాలను అందిస్తుంది. ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇటువంటి సంకేతాలు మీకు కనిపిస్తుంటే కనుక ఇది వార్నింగ్ అని అస్సలు అనుకోకుండా ఒక కొత్త ఆహ్వానాన్ని, మీ జీవితానికి ఆనందాలను అందించే సంకేతాలను అని భావించండి. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలో ఆరంభమవుతుంది. అందుకే ఇప్పుడు ఈ వీడియో మీరు చూడగలుగుతున్నారు. ఇది కూడా విశ్వం మీకు అందించే సంకేతాలలో ఒకటి. మరి యూనివర్స్ ఇచ్చే సంకేతాలు, సూచనలు ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఆఖరి వరకు వినండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ఆఖరి సంకేతం చాలా మందిలో మనసు కదిలించే, ఒక ఆశను, ధైర్యాన్ని నింపే ఒక సంకేతం. నిరాశతో ఉన్నవారికి జీవితం మీద ఒక హోప్ కలిగించే సంకేతం. ఒక మనిషి వెలుగుని ప్రశాంతంగా నింపే సంకేతం. విశ్వం మీకోసం మీ జీవితంలో కష్టాలు ముగుస్తున్నాయి అని చెప్పడానికి ఎలాంటి సంకేతాలను మీకు అందిస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు శాంతంగా కూర్చొని ఒక లోతైన శ్వాస తీసుకోండి. మీ మనసును శాంతపరిచి విశ్వం మీకోసం చెప్పబోయే ఆ రహస్యాలను గుర్తించండి. ఇక యూనివర్స్ మీకు అందించే సంకేతాలలో మొదటిది, మీకోసం కొత్త అవకాశాలు తలుపులు తట్టడం. అది ఎలా అనుకుంటారా? కాల్స్, కొత్త వ్యక్తి, ఒక కొత్త పుస్తకం, ఇలా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ కొన్ని విషయాలకు సంబంధించి ప్రశ్నలు కూడా సమాధానాలు దొరుకుతాయి. మీకు కొంచెం కూడా ఊహించని అవకాశాలు కూడా మీకు ఎదురుపడుతూ ఉంటాయి. అంటే విశ్వం మీకు ఇస్తున్న సంకేతమనే గుర్తించాలి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఎదురవుతున్నాయి అంటే ఇది విశ్వం ఇస్తున్న సంకేతం. ఇక రెండవది, ఒంటరిగా ఉండాలనే కోరిక. ఇప్పటి వరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు సైలెంట్ని మీరు వెతుక్కుంటూ ఉంటారు. మీ ఇన్నర్ వాయిస్ చాలా ప్రశాంతతను కోరుకుంటూ ఉంటుంది. చాలామంది ఒంటరితనాన్ని ఉండటానికి కోరుకుంటారు. దాన్ని కొంతమంది డిప్రెషన్గా భావిస్తూ ఉంటారు. కానీ ఇది మీకు యూనివర్స్ చెప్పే గామైన మాట. మీ ఆత్మశక్తి నుండి వచ్చే శబ్దాన్ని వినడం కోసం మీలో ఒంటరిగా ఉండాలనే ఆలోచన కలుగుతుంది. ఇలా కూడా తప్పకుండా జరుగుతుంది. అంటే ఇది విశ్వం మీకు కష్టాలు తీర్చబోయే ముందు మీకు ఇచ్చే సంకేతమనే అనుకోండి. మీ కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనమే గ్రహించగలుగుతారు. ఇక మూడవది, సంకల్పాలు బలంగా చేయడం. మీరు ఒక ఆలోచన పెట్టగానే వెంటనే దాని ఫలితాన్ని పొందుతారు. వెంటనే మీకు అనుకూలంగా ఫలితం రావడం చూస్తారు. మీరు ఒక ఆలోచన పెట్టగానే యూనివర్స్ నుండి రెస్పాన్స్ వెంటనే వస్తుంది. ఒక చిన్న నిర్ణయం ఒక పెద్ద కోఇన్సిడెంట్గా ఏర్పడుతుంది. ఒక థాట్ ఒక పర్సన్ని మీ వద్దకు చేరుస్తుంది. ఆ పర్సన్ ద్వారా అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. కానీ దీన్ని మీరు యాదృచ్ఛికం అనుకుంటారు. కానీ ఇది మీ సంకల్ప శక్తి. ఇది విశ్వం మీకు స్పష్టంగా చెప్తున్న సంకేతం. నీ మాట, నీ ఆలోచన, నీ సంకల్పం ఇవే నీ భవిష్యత్తుగా మారిపోతాయి. ఇదే విశ్వం తెలియపరిచే నాలుగవది, పాత సంబంధాలు, అలవాట్లు దూరం అవటం. ఇది కూడా మీకు యూనివర్స్ ఇస్తున్న సంకేతమే. ఇప్పటి వరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్నవారు దూరం అవుతారు. మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీరు విడిచిపెట్టాలని కోరుకుంటారు. అలా నిర్ణయించుకుంటున్నారు అంటే ఇది ఒక డిస్ట్రాక్షన్ కాదు, ఇది కొత్త కనెక్షన్. విశ్వం కొత్త మార్గాలను అందివ్వడం కోసం పాత మార్గాలను మూసేస్తుంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతం ఎదురైతే బాధపడుతూ ఉండకండి. ఇవి సంకేతం మీ మేలు కోరి మీ జీవితంలో మార్పు కోసమే ఇటువంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది. అందుకని ఇది కూడా విశ్వం ఇచ్చే సంకేతాలలో ఒకటి. ఇక ఐదవది, మీలో చిన్న చిన్న విషయాల్లో కూడా మార్పు రావడం. నిన్నటి వరకు మీకు ఎంతో కోపం తెప్పించే మాటలు ఇప్పుడు మీకు మెల్లమెల్లగా మాటల్లాగా అర్థమవుతాయి. గాలి మాటల్లా అనిపిస్తాయి. మీ సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు.
ఇది విశ్వం మిమ్మల్ని శాంత స్థితిలోకి నడిపిస్తున్న సంకేతం. దీని గురించి పతాంజలి యోగం ఒక మాట చెబుతుంది, చిత్తవృత్తి నిరోధ అని. అంటే మనసు వశమవుతున్నప్పుడు కొత్త దశలు మొదలవుతుంది అని. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది అంటే ఇది ఖచ్చితంగా యూనివర్స్ మీ జీవితంలో మార్చబోతుంది అనే చెప్పే సంకేతంలో ఒకటి. ఇక 6వది, లోపల నుండి నిర్వచనీయమైన శాంతి కలగడం. మీ సమస్యలు ఏమీ తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం పుడుతుంది. ఇది అవేనికింగ్ కొత్త జీవన దశలోకి అడుగుపెట్టబోతున్నారు అని విశ్వం మీకు చెబుతున్న సంకేతమే. ఇది 7వది, కొత్త ఆలోచన, కొత్త దశలు. ఇప్పటికీ మీరు ఒక దశలో జీవిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా మీ అంతరాత్మ చెబుతుంది ఇంకా గొప్పది మీరు చేయాల్సి ఉంది అని, ఇంకా మీరు వెళ్ళాల్సిన మార్గం వేరే ఉంది అని అనిపిస్తుంది. కేవలం మనసులో కలిగే అసాధారణమైన ఆలోచన అయితే కాదు, ఇది విశ్వం నుండి వస్తున్న సంకేతం. మీ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు కలుగుతాయి. అందుకే మీరు కలలు కన్నవి, ఊహించనివి మేనిఫెస్టేషన్ ఇవ్వబోతున్న పిలుపులు ఇవి. ఈ సంకేతాలు మీకు ఎదురవుతున్న కష్టాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చటానికి. ఇటువంటి సంకేతాలు మీ జీవితంలో కనపడినప్పుడు ఇవి ఒక డివైన్ ఆహ్వానంగా భావించండి. ఇవి మీకు కొత్త అవకాశాలు, కొత్త ఆశలు, కొత్త శాంతిని అందించే విశ్వస్వరాలు. మీ ఆలోచన, మీ సంకల్పం, మీ విశ్వాసం ఇవే మీ భవిష్యత్తు. నీలో ఆత్మశక్తిని నమ్మితే విశ్వం మీకు అద్భుతమైన దారులను తెరుస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి ఒక సంకల్పాన్ని పెట్టుకోండి. నేను భయపడను, నేను వెనుకడుగు వేయను, నా జీవితం కొత్త దశను విశ్వంతో స్వాగతిస్తుంది అని విశ్వానికి ఇప్పుడే మీరు ఈ మాట చెప్పుకోండి. విశ్వం అందించే అవకాశాలను, దారులను అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే గనుక నేను సిద్ధమే అని కామెంట్లో కూడా తెలియచేయండి. మీ స్వరం విశ్వానికి తాకుతుంది. అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి లేదా ఎలా రాయాలి అని అడుగుతున్నారు కదా, మీరు ఇలా చెప్పుకోండి. నేను చాలా సంతోషంగా, పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నాను. ఐ యామ్ సో హ్యాపీ అని ఈ విధంగా చెప్పుకోండి. మేనిఫెస్టేషన్లో ఎప్పుడు కూడా సమస్యలు చెప్పుకోవద్దు. మీరు మీ సమస్యని గుర్తు చేసుకున్నప్పుడే మీ మైండ్కి నెగిటివ్ థాట్స్ వస్తాయి. కాబట్టి సమస్యను వదిలేసే సొల్యూషన్ని తలుచుకోండి. మీకు ఏం కావాలో దాన్నే తలుచుకోండి. మనం అఫర్మేషన్స్ రాసేటప్పుడు ఉద్దేశం ఎంత ముఖ్యమో మనం రాసేటప్పుడు ఏకాగ్రత కూడా అంతే ముఖ్యం. అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పే కామెంట్లో చాలామంది థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసేవాళ్ళు కూడా, యూనివర్సిటీ అని రాసేవాళ్ళు కూడా ఉంటారు. అలా మీరు కామెంట్లో కూడా పూర్తి కాన్సన్ట్రేషన్తో, గ్రాటిట్యూడ్తో చెప్పుకోవాలి. మీరు థ్యాంక్ యూ చెప్పేది మీ మనసు లోతుల్లో నుంచి వచ్చినప్పుడు అది యూనివర్స్కి ఖచ్చితంగా చేరుతుంది. అప్పుడే దానికి ఫలితం కూడా ఉంటుంది. విశ్వానికి కూడా థ్యాంక్ యూ చెప్పుకొని రాసుకోండి. మీరు మీ మేనిఫెస్టేషన్లో ఎంత కాన్షియస్గా, మీరు ఎంత కాన్సన్ట్రేషన్తో చేస్తారో మీకే తెలియాలి. మేనిఫెస్టేషన్స్ అనేవి రాసుకోవటం ఒక సరదా కోసం కాకుండా మీ కోరికలు తీరడం కోసం అనేది రాసుకోండి. మీకు ఇంగ్లీష్లో చెప్పడం రాకపోయినా, రాయడం రాకపోయినా తెలుగులో అయినా కూడా విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. అంతేకాని ఇంగ్లీష్లో తప్పులు మాత్రం రాయొద్దు. అయితే థ్యాంక్ యూ అని చెప్తే మీ కోరికలు తీరవు. మీ థ్యాంక్ యూ వెనుక ఒక గట్టి సంకల్పం ఉండాలి. మీ థ్యాంక్ యూని మీరు ఒక గ్రాటిట్యూడ్గా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయ్యి చెప్పుకోవాలి. ఇక మనం ఆలోచించే విధానాన్ని బట్టి మనకు కలిగే లాభాలు, విశ్వం మనకు అందించే సంకేతాలను బట్టి మనం వెళ్తూ ఉండాలి. ఏదైనా సరే పాజిటివ్ థింకింగ్, జరిగి ఆనందంగా ఉన్న ఊహలు ఇవే విశ్వానికి చేరుతాయని మాత్రం గుర్తుంచుకోండి. ఇక ఎప్పట్లాగే మనం థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్లో తెలియచేయండి. అంతేకాకుండా థ్యాంక్ యూ యూనివర్స్ అని మీరు ధన్యవాదాలు కూడా చెప్పుకోండి. తెలుగులో అయినా చెప్పుకోండి, ఇంగ్లీష్లో అయినా చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క డబ్బు, నగలు, ఆనందం, సంతోషం, అవకాశాలు, బంధాలు అన్నీ నా జీవితంలో నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ యూనివర్స్. ధన్యవాదాలు విశ్వమా.